వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంకంపేట వెరైటీస్ మిల్లుల యజమానులు కార్మికులు అక్రమ టెండర్ విధానానికి వ్యతిరేకంగా మెరుపు సమ్మెకు దిగారు. 170 మిల్లులపై వేలాది మంది కార్మికుల ఉపాధి ఆధారపడి ఉండగా జీవో 296 ప్రకారం ఏపీఎండీసీ ఆధారిత పరిశ్రమలకు 40% స్థానిక మిల్లులకు 60% స్థానికేతరులకు కేటాయింపులు చేయాలని, అలాగే ప్రపంచ మార్కెట్ ధరల ప్రకారం వెరైటీస్ ధర నిర్ణయించి సమానంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. హెచ్చరించడం జరిగింది. అది రాత మూలకంగా కూడా ఏపీఎండీసీ రికార్డులో ఉంది. ఇక్కడ మేమేదో తప్పులు పట్టేదానికో జరిగిపోయిన దాన్ని తవ్వి తీసేదానికో కాదు, కానీ మీరు అడిగిన దానికి సుదీర్ఘ వివరణ ఇవ్వదలుచుకున్నా మిల్లు ఓనర్ల తరఫున. అప్పటి నుంచి ఎప్పుడైతే 70 మిల్లులు ఉన్నాయో 172 మిల్లులకు పర్మిషన్లు ఇచ్చి మిల్లులు కట్టేదానికి ఆనాడు దోహదం చేసింది ఏపీఎండీసీ. మంగంపేట గ్రామస్తుని ఏపీఎండీసీ నిర్వాసితుని మిల్లు యజమానిని గత 20 ఏళ్ల ముందు మేమంతా నిర్వాసిత ఇల్లు భూములో ఏపీఎండీసీ కోల్పోయినాము. ఆ వచ్చిన కాంపన్సేషన్తో పలవరేజింగ్ యూనిట్లో నిర్మించుకున్నాము. గత 15-20 సంవత్సరానికి బాగానే ఉండింది. గత సంవత్సరంలో ఒక రాయికి 2 రేట్లు పెట్టిన దానివల్ల పలవరేజింగ్ యూనిట్ల యజమానులందరూ రోడ్డు పడే పరిస్థితికి వచ్చింది. అందువలన అయ్యా ముఖ్యమంత్రి సార్ గారు, మీ ప్రభుత్వాన్ని ఒకటే పెట్టుకుంటున్నాం, ఒక రాయికి ఒకటే